రేయ్ అమ్మాయి నా ప్రాణం నా ఊపిరి. వాట్సాప్ బడీస్, హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. మళ్ళా చాలా రోజుల తర్వాత ఈ రోజు హీరో విశాల్ గారి రత్నం మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడే మన వైజాగ్ లో ఉన్న రామాటెక్స్ థియేటర్ లో మార్నింగ్ షో చూసి వచ్చా. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డివిజన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం. ఈ మధ్య మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కంటెంట్ కన్నా ఎక్కువ మూవీ రివ్యూసే చేస్తున్నాం. అంటే మంచి కంటెంట్ దొరకలుగా, ఏదో లైక్స్ కోసం, వ్యూస్ కోసం, కామెంట్స్ కోసం ఏదో కంటెంట్ క్రియేట్ చేసి రోజు పోస్ట్ చేసేలాగా. ఇంకా మూవీ రివ్యూస్కి వస్తే చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా, చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా అని చూడడం. నాకు పర్సనల్ గా ఆ మూవీ చూడాలనిపిస్తే పక్కా చూస్తా, మన ఛానల్లో రివ్యూ పెట్టేస్తా. మీరు కూడా ఎక్కువ లేట్ చేయకుండా వీడియోని చూస్తూ కిందనున్న లైక్ బటన్ ని గట్టిగా ప్రెస్ చేయండి. ఓకే, మూవీ డ్యూరేషన్ 2 hours 36 minutes, కానీ నాకైతే అలా అనిపించలేదు. ఏదో 3 hours మూవీ చూసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి మధ్యన ల్యాగ్ ఎక్కువ ఉంది. ల్యాగ్ అంటే అసుకు కొట్టే ల్యాగ్ కాదు, ఫైట్స్ ల్యాగ్ ఎక్కువ ఉన్నాయి. సినిమాలో కథ అయితే ఎంత ఉందో ఫైట్లు కూడా అన్నీ ఉన్నాయి. ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకి ఫైట్లు. సలార్ మూవీలో కూడా అన్ని ఫైట్స్ లేవేమో. ఈ మూవీ డైరెక్టర్ హరి గోపాల్ కృష్ణ గారు. సింగం 1, సింగం 2, సింగం 3 ఇంకా చాలా మాస్ మూవీస్ తీసిన డైరెక్టర్ ఇతను. అందుకే అనుకుంటా ఈ మూవీలో కూడా ఇన్ని ఫైట్లు ఉన్నాయి. అంతేగా డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా ఓకే. కొంచెం పందెం కోడి మూవీ వైబ్స్ వస్తాయి. ఒక రీజనల్ మూవీకి ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఈ మూవీలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రిలీజ్ చేశారు ఈ మూవీ. స్టోరీ విషయానికి వస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో జరిగే గొడవలు. తమిళనాడు ఆంధ్ర నుండి సెపరేట్ అయినప్పుడు తెలుగు వాళ్ళవి కొన్ని స్థలాలు తమిళనాడులో ఉండిపోతాయి. అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్, క్రిమినల్స్ వాటిని కబ్జా చేయడం, హీరో దానికోసం ఫైట్ చేయడం. ఇది సినిమాలో ఉన్న మెయిన్ కథ. స్టోరీ అది ఒకటే కాదు, ఇంకో 2-3 టాపిక్స్ కూడా ఉంటాయి ఈ మూవీలో. పొలిటికల్ స్టోరీ, క్రైమ్ స్టోరీ, అమ్మ సెంటిమెంట్ అన్ని కలిపే ఉంటాయి. అందుకే అనుకుంటా ఏదో పెద్ద సినిమా చూసినట్టు అనిపించింది. ఈ మూవీలో హీరోయిన్ ప్రియా భవాని రీసెంట్ గా వచ్చిన భీమా మూవీలో కూడా యాక్ట్ చేసింది. ఈ మూవీలో హీరోయినే గానీ హీరోయిన్ కాదు. నాకు అర్థం కాలేదు సార్. అది నేను చెప్పేస్తే మీరు అంత ఎక్సైటెడ్ గా ఉండరు కాబట్టి, మీకు స్టోరీ అర్థమవుతుంది కాబట్టి నేనైతే చెప్పను. సినిమా చూసి మీరే తెలుసుకోండి. 3 విలన్స్ ఉంటారు. అందులో మెయిన్ విలన్ మురళీ శర్మ. ఈ 3 విలన్స్ లో ఒక విలన్ కి హీరో విశాల్ కి రిలేషన్ ఉంటుంది మూవీలో. అది కూడా తెలియాలంటే మూవీ చూడాల్సిందే, ఎందుకంటే అది కూడా ఒక ఇంట్రెస్టెడ్ టాపిక్ మూవీలో. యోగి బాబు మరియు ఇంకో 2 స్పెషల్ కమెడియన్స్ కూడా ఉన్నారు. ఈ గుండాంకులు, ఇంకో అతను ఈయనే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 3 కామెడీ బాగానే చేశారు. యోగి బాబు గట్టిగా ఎంటర్టైన్ చేస్తాడు. క్లైమాక్స్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో గౌతమ్ మీనన్ గారు కనిపిస్తారు. ఆయన కూడా యాక్టింగ్ డీసెంట్ గానే చేశారు. సంయుక్త రకని గారు కూడా ఉన్నారు. ఈయన కూడా మెయిన్ లీడ్ లో పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు. ఈ మూవీకి యాక్షన్ డైరెక్టర్స్ దిలీప్ అండ్ పీటర్ హిన్స్. యాక్షన్స్ అండ్ ఫైట్స్ చాలా రొటీన్ గా ఉన్నాయి. మూవీకి అదే మైనస్ ఏమో. మూవీ స్టార్టింగ్ లో టైటిల్ కార్డ్ వచ్చినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఎడిటర్ జై గారు బాగా ఎడిటింగ్ చేశారు. స్క్రీన్ ప్లే కూడా డైరెక్టర్ హరి గారే. స్క్రీన్ ప్లే బాగానే ఉంది, కానీ ఆ ఫైట్స్ ఎక్కువ ఉండడం వల్ల ల్యాగ్ అనిపించింది. మధ్యలో తలనొప్పి కూడా ఎక్కువగానే వచ్చింది. అసలు ఈ మూవీ చూడాలని నాకు ఇంట్రెస్టే లేదు. డైరెక్టర్ కోసమో లేదా హీరోయిన్ కోసమో నేను వెళ్ళలేదు. హీరో విశాల్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ గారి కోసం వెళ్ళా. డిఎస్పీ గారు జనరల్ గా మరీ అంత వైలెంట్ గా, ఓరా మాస్ గా బీజిఎం కొట్టరు. అంటే అలాంటి సిచ్యువేషన్ కానీ, అలాంటి సీన్ స్క్రీన్ మీద పడినప్పుడు వస్తే గానీ సరైన బీజిఎం కొట్టరు, సరైన బీజిఎం ఎవరు. అంటే సీన్కి తగ్గట్టు ఆ బీజిఎం ఏమివ్వాలో అలానే ఇస్తారు. ఇది తమిళ సినిమా, అందులో సింగం సినిమా డైరెక్టర్ కాబట్టి ప్రతి సీన్ కి వైలెంట్ బీజిఎం ఇచ్చేసారు. కొంచెం సౌండ్స్ అన్ని నాకైతే ఓవర్ గా అనిపించాయి. విశాల్ గారు కూడా జనరల్ గా మాస్ మూవీస్ లోని ఎలాగైతే యాక్షన్ చేస్తారో, ఎలాగైతే యాక్టింగ్ చేస్తారో అలానే ఉన్నాయి. కొత్తగా ఏం అనిపించలేదు. అంటే కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే కొత్త క్యారెక్టర్ ఈయన ప్రజెంట్ చేశారని చెప్పుకోవాల్సినంత యాక్టింగ్ అయితే కాదు. జనరల్గా మాస్ మూవీస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్, రీజనల్ మూవీస్లో ఎలాగైతే చేస్తారో సేమ్ అలానే చేశారు. విశాల్ మూవీస్ థియేటర్లో చూసి చాలా రోజులు అయింది. అప్పట్లో విశాల్ మూవీస్కి తెగెళ్ళేవాడిని. ఇంట్రెస్టింగ్ టాపిక్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్తో వచ్చేవి విశాల్ మూవీస్. రీసెంట్గా వచ్చిన మార్క్ యాంటోనీ మూవీ కూడా నేను థియేటర్లో చూడలేదు, ఓటీటీలో సరదాగా చూసా. నాకైతే యావరేజ్ ఫిలింలా అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందంట. మరి అదేంటో. ఫైనల్ గా ఈ మూవీలో ఇంకో మెయిన్ క్రూ మెంబర్ ని మర్చిపోయా. ప్రొడ్యూసర్ కార్తికేయ సంతానం. రీసెంట్ గా వచ్చిన మంచి మూవీ జిగర్ తందానా కూడా ఈయనే ప్రొడ్యూసర్. అండ్ ఈ రత్న మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.25. పర్లేదు. ఈ సమ్మర్ లో పెద్దగా ఏం మూవీస్ లేవు, సో ఈ మూవీ అయితే చూడొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. 1 టైం వాచబుల్ అండ్ ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు అంత తలనొప్పి ఉండదు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బడీస్.